హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా ఇంట్లో అయితే ఒక కొత్త టిఫిన్ చేయమని అడిగారు నన్ను. ఏం కావాలని అడిగితే ఏం కావాలో వాళ్ళకి చెప్పారు, కానీ అది నాకు రాదని చెప్పాను. అయినా సరే వినకుండా అది ఎలా చేయాలో వాళ్ళే చెప్పి దానికి కావాల్సిన ఐటెం కూడా వాళ్ళే తీసుకొచ్చి పెట్టారు. మేము చెప్పినట్టు చేయి చాలు అన్నారు. వాళ్ళు చెప్పినట్టు ట్రై చేశాను, కానీ చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేసినా కూడా బాగా చేశామని మెచ్చుకున్నారు. అది ఎలా చేశాను ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎలా చేయాలంటే ఐటము శనగలండి, శనగల దోశ. శనగల దోశ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. ఏం చేశానంటే ముందు రోజు రాత్రి శనగలు నానబెట్టుకున్నాను. ఒక 1/2 కేజీ శనగలు నానబెట్టుకున్నాను రాత్రిపూట. శనగలతో పాటు మరొక గిన్నెలో 1 గ్లాసు బియ్యం, కొంచెం మెంతులు, ఇవి కూడా నానబెట్టుకున్నాను. శనగలు అంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. దీంట్లో ఫైబర్ ఉంటుంది, కాల్షియం, విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి. అవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. నేనైతే ముందు రోజు రాత్రి 8-8:30 ఆ టైంలో శనగలు, బియ్యం 2 నానబెట్టానండి. ఓవర్ నైట్ నానబెట్టాను. తెల్లారి నేను క్యారేజ్ పనులు ఇవన్నీ అయ్యి పిండేసరికి 8:30 అట్లా అయింది. 1-2 సార్లు బాగా కడిగేసుకున్నాను. బియ్యము, శనగలు మొత్తం దానికే కడిగేసుకున్నాను. కడిగి పెట్టుకున్న తర్వాత ఒక జారులోకి కొంచెం శనగలు, ఒక సగం జారు శనగలు తీసుకున్నాను. ఇంకో 25 భాగం బియ్యం వేసాను. నానబెట్టిన బియ్యం ఉన్నాయి కదా, అవి, ఉప్పు అయితే చూసి వేసుకోండి, చాలా చాలా తక్కువ పడుతుంది ఉప్పు. శనగలు కదా మనకి సాయి గుళ్ళకు పట్టినంతగా దీనికి పట్టదు. నేను దీనికి ఉప్పు తక్కువ పడుతుందనే సాయి గుళ్ళకి వేసిన దానికన్నా సగం వేస్తేనే నాకు లైట్గా కొంచెం ఉప్పు ఎక్కువ అనిపించింది. దాన్ని బట్టి ఉప్పు అయితే చూసి జాగ్రత్తగా వేసుకోండి. అందులో రాళ్ళు ఉప్పు వేసాను నేను, అందువల్ల ఏమో కొంచెం ఎక్కువ అనిపించింది. చూసి జాగ్రత్తగా వేసుకోండి. జార్లోకి తీసుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్లుగా పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. కొంచెం కొంచెం అనుకున్నాను కానీ అలాగే వేసాను, కానీ వాటర్ కొంచెం బాగానే పట్టినాయి. అంటే పిండి మెత్తగా రావాలి కదా, అందువల్ల కొంచెం వాటర్ ఎక్కువ తీసుకున్నాయి. అట్లా నాకైతే 2-3 జార్లు అయినాయి. అంటే 1/2 కేజీ శనగలు పోసాను, 1 గ్లాసు బియ్యం పోసాను, 1 స్పూన్ మెంతులు వేసాను. దానివల్ల శనగలు ఎక్కువ ఉండేసరికి ఒక 3 జార్లు పట్టింది మొత్తం అయ్యేసరికి. ఇట్లా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అట్లా 3 జార్లు అని చెప్పాను కదండి, మెత్తగా వేసినసరికి కొంచెం టైం పడుతుంది, నలగాలి కదా, అందువల్ల టైం పడుతుంది. ఇట్లా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని మళ్ళీ మిగిలిన పిండి కూడా, మిగిలిన శనగలు, బియ్యం అవి కూడా మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టేసి మూత పెట్టి పక్కన పెట్టేశాను. అది కూడా ఒక 8 అవర్స్ నానాలి. వేసిన పిండి కూడా ఒక 8 అవర్స్ నానాలి, నానబెట్టిన ఒక 8 అవర్స్ నానాలి. అందుకని ఈరోజు రాత్రి నానబోస్తే రేపు ఈవినింగ్కి నాకు టిఫిన్కి వచ్చిందండి. అట్లా మిక్సీ ఒక 8 అవర్స్ నానిన తర్వాత మళ్ళీ దాన్ని కొంచెం కలుపుకొని, కొంచెం గట్టిగా ఉంది, గట్టిగా మళ్ళీ కాస్త నీళ్ళు వేసి కలిపాను. నీళ్ళు వేసి కలిపి పెనం వేడెక్కిన తర్వాత మామూలుగా ఇట్లా ఎనపెనం అయితే నూనె రాయాల్సిన అవసరం లేదండి. నేను తెలియక ఫస్ట్ టైం కదా, తెలియక నూనె రాశాను. అందువల్ల ఫస్ట్ కొంచెం చుట్టుకుంటున్నట్టు వచ్చింది. దానికి తోడు మా వారిని, నీకు దోశ వేయడం చేత కాదు, నేను వేస్తాను చూడని చెప్పి ఆయన వచ్చారు. ఆయన వచ్చి దోశ వేస్తే ఆయనకి చుట్టుకుంటుంది దోశ. అలా కాదు, నేను ట్రై చేస్తానులే ఉండండి అని చెప్పి తర్వాత 1-2 దోశలు అట్లా నూనె రాసిన తర్వాత నూనె రాసేస్తే కొంచెం మందంగా వచ్చినాయి. తర్వాత నూనె రాయకుండా వేసాను. దోశలు నీట్గా వచ్చినాయి, కొంచెం పెద్దగా కూడా వచ్చినాయి, కొంచెం రోస్ట్ కూడా వచ్చినాయి.
అది మాత్రం కొంచెం నూనె రాయకుండా పెనానికి చూసి వేసుకోండి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఏ ప్రాబ్లం ఉండదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్.